గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన 2019 నుంచి 2024 వరకు జరిగిన దాంట్లో ఏదన్నా కుంభకోణం లేనటువంటిది ఎక్కడన్నా ఉందా? అసలు ఏ శాఖ అన్నా ఉందా? అన్నిటిలోని అవినీతి, అన్నిటిలో కూడా కంప్లీట్గా కుంభకోణాలతోటి మునిగిపోయిన ప్రభుత్వము ఏదన్నా ఉంది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం. అంటే ల్యాండ్లో కుంభకోణము, శాండ్లో కుంభకోణము, ఆఖరికి ఎలక్ట్రిసిటీలో కుంభకోణము, అన్నిటిలోని ఆఖరికి అన్నం తినేది బియ్యము, ఆ బియ్యంలో కూడా కుంభకోణము, అంతా ఎక్స్పోర్ట్స్, పోర్టుల్లో కుంభకోణము. అరే అసలు కుంభకోణం అనేది అసలు ఇంత దారుణమైన వ్యవస్థ, ఇంత దారుణమైన ప్రభుత్వము భారతదేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఎక్కడ ఎవడు చూసి ఉండడు, కని కూడా విండడు. అంటే ఇట్లా చేయొచ్చు అనేది కూడా ఎవడికి తెలియదు. పెద్ద దోపిడీ దొంగని తీసుకొచ్చి నువ్వు దోచుకోరా బాబు అనుకున్నా ఇంత ఇంత చేసుకునే దానికి వాళ్ళకి ఆలోచన కూడా రాదు. అరే మీరు ఆఖరికి కాకినాడ పోర్టే దోచేసారే మీరు. కాకినాడ పోర్టు కేవీ రావు గారు పాపం ఆయన ఏదో ఆయన దగ్గర పెట్టుకుని ఉంటే మీరు ఆయన్ని రాకుండా ఇక్కడికి అక్కడ అమెరికాలో ఉండేటట్టు చేసి ఇక్కడేమో మీరు ఆయన చేత సంతకాలు పెట్టించుకుని దోపిడీ చేశారు. పోర్టు దోపిడీ ఎందుకు చేశారో తెలుసా? ఈ బియ్యము, దొంగ బియ్యాన్ని ఎగుమతి చేయటానికి, ఇంకా ఏమైనా రకరకాల ఎగుమతులు అనధికారికంగా ఎగుమతులు చేయటానికి చేసిన కుట్రలో భాగం. ఒక పోర్టుని హస్తగతం చేసుకుని మీ చెప్పు చేతుల్లో పెట్టుకుని ఇతర దేశాలకి ట్రాన్స్పోర్ట్ చేసి ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు ఒక్కొక్కడుని. సో తప్పనిసరిగా ఇటువంటి దుర్మార్గపు ప్రభుత్వం పైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. డెఫినెట్గా ఒక సెపరేట్ ఒక మినిస్ట్రీ కనుక పెట్టి, లేకపోతే ఒక సెల్ పెట్టి ఈ కుంభకోణాలకి జరుగుతున్న విషయాలు వారికి కంప్లైంట్ చేస్తే దానిపైన దర్యాప్తు చేసి తగిన న్యాయం చేయవలసిన అవసరం ఉంది. అట్లాగే కాకినాడ పోర్టు మళ్ళీ బ్యాక్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా మళ్ళీ కేవీ రావుకి, లేకపోతే హూ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ది ఇండివిజువల్, హూ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైతే అంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దోచుకుందో ఆ దోచుకున్నది మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చి ఒరిజినల్ ఓనర్స్కి కనుక ఇస్తే అప్పుడు ప్రజల్లో ఓకే మంచి ప్రభుత్వము మంచి పని చేసింది అని చెప్పి ప్రజల్లో కూడా విశ్వాసం పెరుగుతుంది. డెఫినెట్గా ఆ విధంగా చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అట్లాగే మళ్ళీ గంగవరం పోర్టు 10.4% ప్రభుత్వానికి షేర్ ఉంది. గంగవరం పోర్టులో నీ ఎవడ బాబు సొమ్ము నమ్మేశారు జగన్మోహన్ రెడ్డి. 650 కోట్లకి ఇచ్చేస్తారా? అదానీ గారు అడిగారట, ఈయన ఇచ్చేసాడట. ఇది సొంత సొమ్ములాగా. సొంత సొమ్ము అయితే ఎవరు? సొంత సొమ్ము దేనికి ఎవరు ఆయన? పోనీ మీరు ఇవ్వాల్సిన అవసరం మీకు లేకపోవచ్చు. ప్రజల సొమ్ము ఇచ్చేయడానికి మీకు అధికారం ఎవడు ఇచ్చాడు? అసలు పొరపాటుని ఇచ్చారు అధికారము. సర్వనాశనం చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని. 651 కోట్ల రూపాయలకి 10.4% అదానికి ఇచ్చేస్తారా? మళ్ళీ తీసుకోండి, రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ 650 కోట్లు ఇచ్చేస్తుందా? 10.4% వెనక్కి ఇవ్వనండి. ఇది కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా. అట్లాగే 1750 కోట్ల రూపాయలు కుంభకోణం ఎలక్ట్రిసిటీలో చేశారని చెప్పి మనకి మన దేశస్తులు కాదు, ఇతర దేశాల్లో అమెరికా లాంటి దేశంలో ఉన్న పెద్ద సంస్థలు ఆరోపణ చేసినాయి. ఎవరెవరికి? జగన్మోహన్ రెడ్డి గారు, అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఆరోపణ. అది నిజాలు ఏంటో అనేది మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పేరు ఉంది కాబట్టి మన ముఖ్యమంత్రి ఇటువంటి వ్యక్తి కాదా అనేది ప్రజలకి తెలియజేయవలసిన అవసరం ఉంది. నేను ఒకటే ఆలోచించాను, 1750 కోట్లు ఏంటి? అయితే 2000 కోట్లు అవ్వాలి, లేకపోతే 1500 కోట్లు అవ్వాలి. 1750 ఎట్లా వచ్చింది అబ్బా అనంటే, మనకి ఆంధ్ర రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కూడా 175 మందిని కంటెస్ట్ చేయించింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఒక్కొక్క ఎమ్మెల్యేకి 15 కోట్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒక 15 కోట్లు అంటే మొత్తం 175 × 10 అంటే 1750 కోట్ల రూపాయలకి డీల్ అయ్యిందేమో అని నాకు అనుమానం. అది కరెక్టా కాదా అనేది వెరిఫై చేయవలసిన అవసరం ఉంది. తర్వాత ఏదో అదానీ గారు అంటే అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి బీజేపీకి సంబంధం ఉంది అని చెప్పి లేనిపోని దుష్ప్రచారం కూడా కొంతమంది నాయకులు చేస్తున్నమాట వాస్తవం.
కానీ ఈ డీల్ జరిగినప్పుడు 4 రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఒకటి ఆంధ్ర రాష్ట్రము, రెండోది ఒరిస్సా, తర్వాత తమిళనాడు, తర్వాత ఛత్తీస్గఢ్. ఈ 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీది ఒక్కటి కూడా లేదు. అక్కడ మేము అధికారంలో లేము. ఆంధ్ర రాష్ట్రంలో కనీసం ఒక్క ఎమ్మెల్యే ఉండి ఉన్నా, ఈ జగన్మోహన్ రెడ్డి బీజేపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే ఉండి ఉన్నా ఈ జగన్మోహన్ రెడ్డిలు ఆటలు సాగనివ్వకుండా చేద్దాం ఇదివరకు. కానీ దురదృష్టవశాత్తు మాకు 2019లో ప్రజలు మా వైపు మొగ్గు చూపలేదు. ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వానికి మాకు అధికారం ఇచ్చారు కాబట్టి, ప్రజలు విశ్వాసంతో ఇచ్చారు కాబట్టి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుర్మార్గపు పనుల్ని, ఆర్థిక నేరాలని కూడా బయట పెట్టవలసిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. అందుకే సెపరేట్ మంత్రిత్వ శాఖ పెట్టాలనే ఉద్దేశంతో నేను అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. దానికి నేను కట్టుబడి ఉన్నాను.